బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త ట్విస్టులతో ఎండోమెంట్ సస్పెండ్ కమిషన్ శాంతి ఎపిసోడ్పై వివాదం కొనసాగుతోంది. అసలు ఇంతకు శాంతి మూడో బిడ్డకి తండ్రి ఎవరు? ప్రస్తుతానికి ఇదే సస్పెన్స్ ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇదే ఇష్యూలో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఉండడంతో మరింత ఆజ్యం పోసింది. శాంతి మొదటి భర్త మదన్ ఈ మూడో బిడ్డకి తండ్రి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డే అని చెప్పడంతో రసవత్తరంగా మారింది. సుభాష్ వల్లే బిడ్డ పుట్టిందని శాంతి చెబుతుంటే అసలు తనకి ఎలాంటి సంబంధం లేదంటున్నారు అడ్వకేట్ సుభాష్. ఆయన నన్ను ఏం హరాస్ చేస్తున్నాడో ఏంటో ఓవర్. ఇప్పుడు నేను సుభాష్తోనే ఉన్నాను అనడానికి మీకు ఇది ఒక ప్రూఫ్. ఇది రీసెంట్గా బాబుకి ఒక ఫోటో షూట్ చేయించాం మేము. శాంతి వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్ ఏంటంటే తనకు తాళి కట్టిన భర్త మదన్ మోహన్తో విడిపోయాక అడ్వకేట్ సుభాష్తో పెళ్లి జరిగిందని శాంతి మీడియా ముందు ఘంటాపదంగా చెప్పారు. తన బిడ్డకు తండ్రి పోతిరెడ్డి సుభాష్ అంటూ ప్రకటించారు ఆమె. అందుకు సాక్ష్యాధారాలను కూడా మీడియాకు చూపించారు. తనతో తన బిడ్డతో సుభాష్ ఉన్న ఫోటోను రిలీజ్ చేశారు ఆమె. అయితే సుభాష్తో అధికారికంగా జరగలేదని, ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని తెలిపారు. మెంటల్లీగా ఫిజికల్గా ఒక ఓన్లీ నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు చూపించాను కదమ్మా, 2016 నుంచి నేను నీతో సంసారం చేయడం లేదు కదా అని నేనే మెసేజ్ పెట్టాను దానికి. నెక్స్ట్ నా పిల్లల కోసమే అతను కంపల్సరీ ఉంటాడు. ఎందుకంటే యాజ్ అ ఫాదర్గా అతని మినిమం నీడ్స్ క్లియర్ చేయాలి. అతను నా న్యూ బార్న్ బేబీ నాతో ఉన్నాడు సార్. ప్రెసెంట్ నేనే నా దగ్గరే ఉన్నాడు. ఏం రిలేషన్? నో మదన్ మోహన్కి నా బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆ బాబుకి తండ్రి పోతిరెడ్డి సుభాష్. ఇది వెరీ క్లియర్. ఎస్ మేమిద్దరం చేసుకున్నాం. అఫీషియల్గా కాదు సార్, మేమిద్దరం ఇష్టపడి చేసుకున్నాం. బులెటిన్లో మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కొత్త ట్విస్టులతో ఎండోమెంట్ సస్పెండెడ్ కమిషనర్ శాంతి ఎపిసోడ్పై వివాదం కొనసాగుతుంది. అసలు ఇంతకు శాంతి మూడో బిడ్డకి తండ్రి ఎవరు? ప్రస్తుతానికి ఇదే సస్పెన్స్ ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇదే ఇష్యూలో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఉండడంతో మరింత ఆజ్యం పోసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. శాంతి మూడో బిడ్డకు తండ్రి ఎవరు అనే చర్చ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రంగా జరుగుతుంది. ఎందుకంటే ఇందులో వైసీపీలో నంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి మీద నేరుగా శాంతి భర్త ఆరోపణలు చేస్తుండడం, దానికి విజయసాయిరెడ్డి కౌంటర్ ఇవ్వడంతో పాటు కొత్తగా మరొక వ్యక్తిని తెర మీదకి తీసుకొచ్చారు ఆ బిడ్డకు తండ్రినంటూ. ఆ బిడ్డకు తండ్రినంటూ స్వయంగా తల్లి చెప్తున్నప్పటికీ ఆయన కూడా ఆ బిడ్డతో నాకేం సంబంధం లేదంటూ వేరే వాళ్ళతో మాట్లాడుతున్న ఆడియో క్లిప్, ఇదంతా కూడా కొంత సస్పెన్స్ థ్రిల్లర్ మాదిరిగా కొనసాగుతుంది. వాస్తవానికి ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆమెకు 2013లోనే మదన్ మోహన్తో పెళ్ళి అయింది. పెళ్ళైన తర్వాతే ఆమె లా పర్సూ చేసింది, లా చదివింది. ఆ తర్వాత ఎండోమెంట్స్లో ఉద్యోగం సంపాదించింది. అయితే భర్తతో విభేదాల కారణంగా 2016లోనే తాను విడిపోయాను, కానీ 2015లోనే మాకు ఇద్దరు కవల ఆడపిల్లలు కలిగారు. ఆ తర్వాత భర్తతో విభేదాల నేపథ్యంలో తాము దూరంగా ఉంటున్నాం. ఆ తర్వాత నేను అటు సుభాష్ని పెళ్లి చేసుకున్నాను ఇష్టపడి అని శాంతి చెప్తుంది. కానీ వాస్తవానికి చూస్తే 2021లో కూడా శాంతి భర్త మదన్ మోహన్ ఇద్దరు కూడా వాళ్ళ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒక టిక్టాక్ వీడియో ఏదైతే బీచ్లో చేశారో ఆ వీడియో కూడా చక్కర్లు కొడుతుంది. అంటే శాంతి చెప్తున్నది ఎంతవరకు నిజమనే దానిపైన కూడా కొంత అనుమానాలు రేకెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా పోతిరెడ్డి సుభాష్ పేరు తెర మీదకి వచ్చింది. ఆయన అడ్వకేట్గా పనిచేశారు, అటు గవర్నమెంట్ ప్లీడర్గా కూడా ఆయన పనిచేశారు. విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి. విజయసాయిరెడ్డి దగ్గర ఆయన పిఏగా పనిచేస్తూ ఉన్నాడు. పిఏగా పనిచేస్తున్న వ్యక్తి సోదరుడే సుభాష్ రెడ్డి. మొదటి నుంచి కూడా జగన్ కేసుల్లో కూడా ఆయన కీలకంగా వ్యవహరించేవాళ్ళు. అటు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా విజయసాయిరెడ్డి దగ్గర పనిచేశారు. రెవెన్యూ వ్యవహారాలన్నీ కూడా చూసేవాళ్ళు. ఈ క్రమంలోనే శాంతితో పరిచయం ఏర్పడింది తప్పితే ఎటువంటి వ్యక్తిగత పరిచయం లేదంటూ సుభాష్ చెప్తున్నారు. కేవలం తనకు మెడికల్ ఎమర్జెన్సీ ఉందంటూ చెప్పడంతోనే తాను ఆసుపత్రికి వెళ్ళాను,
అటు శాంతి ప్రసవ సమయంలో తాను అక్కడ అటెండెంట్గా మాత్రమే సంతకం పెట్టాను, ఒక దగ్గర సుభాష్ అని మరో దగ్గర పోతిరెడ్డి సుభాష్ అని కూడా పెట్టానంటూ ఆయన చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే శాంతి విడుదల చేసిన ఒక ఫోటోను కనుక మనం గమనించినట్లయితే అందులో పోతిరెడ్డి సుభాష్, ఆమె, బాబు, ఇప్పుడు ఎవరైతే తండ్రి ఎవరు అనే ప్రశ్న ఎదుర్కొంటున్నాడో ఆ చిన్నారి ముగ్గురు కూడా సేమ్ కాస్ట్యూమ్లో ఉండి ఎంతో ఆనందకరంగా ఆ ఫోటో తీయించుకున్నట్టుంది. ఒకవేళ సుభాష్కి కేవలం వృత్తిపరమైన పరిచయమే అయితే ఇంత చనువుగా ఇంత క్లోజ్గా ఆ ఫోటో ఎందుకు దిగారనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. అంటే సుభాష్ అబద్ధం చెప్తున్నాడు, ఇక్కడ శాంతి కూడా అబద్ధం చెప్తుంది. మరోపక్క అటు మదన్ మోహన్ మాత్రం రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మొత్తం వ్యవహారంలో విజయసాయి రెడ్డి పైనే ఆయన అన్ని ఆరోపణలన్నీ కూడా ఎక్కుపెట్టారు. తన భార్యకి నేరుగా విజయసాయి రెడ్డితో అక్రమ సంబంధం ఉంది అంటూ ఆయన కుండబద్దలు కొడుతున్నారు. విజయసాయి రెడ్డికి మగపిల్లలు లేకపోవడంతో ఆయన కోరడంతోనే శాంతి ఆయన కోసం కన్నాను అంటూ తనతో చెప్పింది. వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. దీనికి అటు విజయసాయి రెడ్డి DNA టెస్టులు చేయించాలి, అందుకు సిద్ధమా, ఏ భర్తకు ఏ తండ్రికి రాకూడని కష్టం నాకు వచ్చింది, అటు శాంతి వైఖరి వల్ల తాను తీవ్రంగా ఆవేదన చెందుతున్నాను, తన పిల్లల భవిష్యత్తు ఏంటంటూ ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నిన్న మీడియా సమావేశం నిర్వహించి మీడియా సమావేశంలో అనేక ఆరోపణలు చేశారు. ఇక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యవహారానికి వస్తే ఆయన అసలు ఈ వ్యవహారం అంతా కూడా మీడియా మీదకి నెట్టేసే ప్రయత్నం చేశారు. ఆయన మీద ఆరోపణలు చేస్తున్నది మదన్ మోహన్. ఒకవేళ ఏదైనా ఉంటే మదన్ మోహన్ పైన ఆయన లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు, లేకుంటే శాంతికి ఆయనకి మధ్య ఎటువంటి వ్యక్తిగత వ్యవహారాలు ఉన్నా వాటి గురించి వాళ్ళు 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ ఇదంతా మీడియా చేస్తున్న కుట్రగా, మీడియా ఆయన పైన ఏదో చేస్తుంది అంటూ ఆయన నిన్న మీడియా సమావేశాన్ని నిర్వహించి తప్పంతా కూడా మీడియా మీద నెట్టేసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఎక్కడ కూడా తమకు శాంతికి ఎటువంటి సంబంధం లేదు, కేవలం వృత్తిపరమైన సంబంధమేనంటూ అటు విజయసాయి రెడ్డి చెప్తున్నారు. కానీ ఇక్కడ మదన్ మోహన్ చూస్తే ఆయన అమెరికా వెళ్ళడానికి విజయసాయి రెడ్డి చాలా సహాయం చేశారు. తాడేపల్లిలో ఒక విల్లా కొనడానికి సహాయం చేశారు స్వయంగా. ఇక విజయసాయి రెడ్డి గారి భార్యను కూడా ఈ వివాదంలోకి లాగారు. ఆమెతో స్వయంగా తాము ఫోటోలు దిగాము, ఆమె డబ్బులు ఇచ్చిందంటూ చెప్తూ వస్తున్నారు. మొత్తం మీద ఈ మహిళలను ఇటువంటి రొచ్చు రాజకీయాలలోకి లాగే ప్రయత్నం అయితే మొత్తం మీద జరుగుతుంది. కానీ ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే నిజంగానే వీళ్ళందరూ ఎలిగేషన్స్ చేస్తున్నది శాంతి మూడో బిడ్డ ఎవరు అంటూ దీనిపైన అనుమానాలు అనేవి అలానే కొనసాగుతున్నాయి. దాన్ని నిజం చెప్పగలిగిన వాళ్ళు కేవలం ఒక్క శాంతి మాత్రమే. ఆమె చాలా స్పష్టంగా చెప్తూ ఉంది, నా బిడ్డకు తండ్రి సుభాష్ మాత్రమే, సుభాష్తోనే సుభాష్ని తాను ఇష్టపడి వివాహం చేసుకున్నాను. కొంతమంది అధికారులతో తనకి సమస్యలు తలెత్తినప్పుడు ఒక న్యాయవాదిగా తన వెన్నంటి ఉన్నాడు, తనకు మానసికంగా తాను దగ్గరయ్యాడు. ఆ సమయంలో తామిద్దరం ఇష్టపడి వివాహం చేసుకున్నాం, ఆయనకే తాను ఈ బిడ్డను కన్నాను అంటూ చెప్తూ వస్తుంది. కానీ సుభాష్ కూడా ఆ బిడ్డ తన బిడ్డ కాదంటూ చెప్తూ ఉన్నాడు. మొత్తం మీద అయితే ఇది ఒక డ్రామా అయితే కొనసాగుతుంది. ఎండ్ కార్డ్ పడాలి అంటే శాంతి మాత్రమే చెప్పగలిగే ప్రశ్న, లేకుంటే DNA పరీక్షలు నిర్వహించి అటు సుభాష్కి ఇటు విజయసాయి రెడ్డికి మదన్ మోహన్కి ముగ్గురికి కూడా DNA టెస్టులు నిర్వహిస్తేనే ఈ బిడ్డకు అసలు తండ్రి ఎవరనేది తెలిసే అవకాశం కనపడుతుంది. చూడాలి ఈరోజు ఎటువంటి ట్విస్ట్ తీసుకుంటుంది, మళ్ళీ కొత్తగా ఏం తెర మీదకి వస్తుంది అనేది కూడా చూడాలి. మొదటగా మదన్ మోహన్ వచ్చాడు, ఆ తర్వాత శాంతి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది, ఆ తర్వాత అటు విజయసాయి రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, నిన్న మళ్ళా మదన్ మోహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాత్రి చూస్తే ఆ పోతిరెడ్డి సుభాష్ ఆడియో వైరల్గా మారింది, తనకేం సంబంధం లేదంటూ మళ్ళా కొత్త అంశం ఏదో తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ఏం తెర మీదకి వస్తుంది అనేది కూడా వేచి చూడాలి. MNR. థ్యాంక్ యూ పవన్. శాంతి వాదన తర్వాత సీన్లోకి ఎంటర్ అయ్యారు అడ్వకేట్ పోతిరెడ్డి సుభాష్. శాంతితో తనకు ఎలాంటి సంబంధం లేదు అనే చెప్తున్నారు ఆయన. తనపై శాంతి ఎందుకు ఆరోపణలు చేసిందో అర్థం కావడం లేదన్నారు. శాంతికి డెలివరీ సమయంలో ఎమర్జెన్సీ అంటేనే ఆసుపత్రికి వెళ్ళాలని, ఎవరూ లేరంటే హాస్పిటల్ పేపర్లపై సంతకం పెట్టానని సుభాష్ చెప్తున్నారు. మదన్ అడ్వకేట్ పోతిరెడ్డి సుభాష్తో మాట్లాడిన ఆడియో టేపు లీక్ అయింది. నేనే చెప్తున్నాను కదా, మెడికల్ రికార్డు నేను సంతకం పెట్టాను, నిజము. అటెండర్ గా నేను ఆ రోజు సంతకం పెట్టడం వాస్తవము. ఎవరైనా పెట్టచ్చు, నేను పెట్టాను. పెట్టిన దానికి నన్ను ఇట్లా వదనాం చేస్తానంటే నేనేం చెప్పాలా? అంతే కదండి.
ఫ్రెండ్లీగా పెట్టాలా భయం వేస్తుంది. సార్ పిలిచారు, నేను ఇట్లా మెడికల్ ఎమర్జెన్సీ అంటే వెళ్తున్నాం, మీరు రాండి సార్, మీరు ఇలా ఇక్కడే ఉన్నారు కదా అని రామ్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను వెళ్ళాను. ఈ లెటర్ నేను ఇప్పుడు ఈ చెప్పిన మాటని రామ్తో వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్పండి. అవునండి. అతను వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా ఆయన పిలిచింది వాస్తవమా కాదా, అతను రమ్మని చెప్పింది వాస్తవం కాదా, వచ్చినాడా, తర్వాత సంతకం పెట్టమంటే పెట్టాడా, క్లారిఫై అయిపోతుంది కదా. అంతే అండి. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఏం స్టెప్స్ తీసుకుంటారో తీసుకోమని చెప్పండి. నాకు ఒక్కసారి చెప్పారు మాట్లాడమన్నారంటే అంతే తప్ప నేను క్లియర్ గా ఈరోజు చెప్తున్నాను సార్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అంటే ఎంటర్టైన్ ఎనీ మెసేజెస్ ఆర్ ఎనీ కాల్స్ ఆన్ దిస్ ఫ్రంట్. ఎందుకంటే ఎన్నిసార్లు మాట్లాడతాం సార్, ఇదేమన్నా రామాయణమా మహాభారతమా వింటూ కూర్చుంటే కదా పుణ్యం ఉన్న వచ్చేదానికి. ఇలాంటి వాటిలో ఎంత కట్ చేస్తే అంత మంచిది. నాకు నేను చెప్తున్నాను, నీ ఇష్టం. అతను కోర్టుకి వెళ్తానన్నాడు సార్. కోర్టుకి వెళ్ళేసి ఆయన ఫైల్ పిటిషన్ అన్నాడు. పెట్టుకో బాబు, నువ్వు పెట్టుకుని కోర్టు నుంచి వస్తే నేను వచ్చి నిలబడతాను కదా అంటున్నాను నేను. అంతే కదా, అంతే. మీరంత ఇదిగా ఇంతకంటే నేనేం చెప్పాలా? బీచ్ రోడ్ లో అవునండి, అవునండి, రిసార్ట్స్ వాటిది. అవును, సైప్రియా రిసార్ట్స్ సైప్రియా రిసార్ట్స్ దాంట్లో నాకు సార్ ద్వారానే ఏమి కూడా పరిచయం. అంతే అండి. ఆ ఇష్యూలో కొంచెం అంటే ఇంటరాక్షన్ జరిగింది. ఫైల్స్ చూడటము, రెగ్యులర్ గా సార్ ఆఫీస్ కి ఆమె రావటము, ఫైల్స్ మొత్తం డిస్కషన్ అక్కడే సార్ ముందర కూర్చోవేసి అట్లా అప్పటి నుంచే పరిచయం.